హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మటన్ మసాలా కర్రీ చేయబోతున్నాము. మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ధనియా, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని బిర్యానీ ఆకు ఫ్రై చేసి పెట్టాలి. మరి అదే పెరుగు, పచ్చిమిరపకాయలు, నువ్వులు ఫ్రై చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మరియు పసుపు, ఉప్పు, కారము, మటన్ మసాలా పౌడరు, ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు, మరి హోల్ గరం మసాలా ఇవన్నీ, లవంగం, ఇలాంచి, స్టార్ అనాస్, సాయిజీరా, చెక్క, ఎండుమిరపకాయలు ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ వేద్దాం. అందులో ఆయిల్ వేడెక్కాక సాయిజీరా మసాలాలు ఉన్నాయి కదా, హోల్ గరం మసాలా, స్టార్, సాయిజీరా, చెక్క, లవంగం, ఇలాంచి అవన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, అందులో మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. అవి కూడా మంచిగా కలుపుకొని అవి కూడా ఫ్రై అయినాక పుదీనా ఆకులు వేసేసుకుందాం. ఇంకా అవన్నీ మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు మంచిగా అవి ఫ్రై అవ్వాలి. అదేవిధంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, పచ్చి వాసన పోయేంత వరకు అది కూడా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత మనం మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇప్పుడు అంతా వేసిన తర్వాత కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు అందులో ఆ ముక్కల్లో తగినంత ఉప్పు వేసేసుకొని అదేవిధంగా పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు అంతా మగ్గిందా లేదా చూసుకొని కలుపుకుందాము. మంచిగా కలిపిన తర్వాత అందులో ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలిపేద్దాం. ఇక మొత్తం ఇప్పుడు మొత్తం కలిపేసి మంచిగా మూత పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు మనము ఆనియన్ మరియు బిర్యానీ ఆకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు మనం మిక్సీలో పట్టేసుకుందాం. ఇంకా తీసేసాం కదా, అది మనం ఆనియన్ పేస్ట్ తీసిన తర్వాత అదే జార్లో మళ్ళీ మనం నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం, అవి కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ కూడా తీసేసిన తర్వాత మళ్ళీ మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా మనం జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మంచిగా ఉడికిందా లేదా మగ్గిందా లేదా అని తీసి చూసి మంచిగా ఇప్పుడు కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపితే బాగానే ఉడికింది. టమాటాలు కూడా మగ్గిపోయినాయి అన్నీ. ఇప్పుడు అందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అవి వేసేసి అది కూడా కలిపేసుకుందాం. ఇంకా మంచిగా ఇప్పుడు అంతా కలిపేసిన తర్వాత మంచిగా ఉడకనీకి క్లోజ్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు మనం మూత తీసి మంచిగా టమాటా ముక్కలు ముక్కలు మొత్తం మంచిగా ఉడికిన దాన్ని కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పెరిగేసుకుందాం. పెరిగేసి బాగా కలిపేద్దాం. మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా ఉడికిందా లేదా చూసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా ఉడికేసింది. అందులో ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకుందాం అనమాట. ఎంత కావాల్సి అంత వేడి నీళ్ళు పోసుకొని ఉడకనీకే సరిపడా పోసుకొని ఇప్పుడు దానికి మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. మనం మూత తీసి చూద్దాం అనమాట. చూస్తే బాగానే ఉడుకుతుంది. అది మొత్తం కలిపేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, నువ్వులు, అవన్నీ ఆ పేస్ట్ మొత్తం వేసేసి బాగా కలిపేసి పెడదాం. ఇప్పుడు మనం మరి అలాగే ఇంకా కొబ్బరి పౌడర్ ఉంది కదా, కొబ్బరి పౌడర్ వేసేసుకోవాలి. మరి ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ మటన్ మసాలా ఉంది కదా, ఆ మటన్ మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు అన్ని మసాలాలన్నీ వేసేసాం కదా, మంచిగా కలిపేద్దాం కర్రీ మొత్తం. మరి మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. మళ్ళీ మనం మూత తీసి చూసుకుందాం. కర్రీ మొత్తం ఉడికింది, బాగానే ఉడికింది. మంచిగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కర్రీ మొత్తం కంప్లీట్ అయినట్టే. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు మన మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.